టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి నటి విజయ నిర్మల కృష్ణ కొడుకుగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. 1982 నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక నరేష్ పలు విషయాల్లో వివాదాలను కూడా ఎదుర్కొంటూ ఉంటుంటారు. ముఖ్యంగా తన 3 పిల్లల విషయంలో తీవ్రంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన నటి పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నరేష్ తన భార్య పవిత్ర లోకేష్ పై కూడా కామెంట్ చేశారు. 45 ఏళ్లుగా నరేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయన కెరియర్ స్టార్టింగ్ లో హీరోగా 2 జల సీత, శ్రీవారికి ప్రేమలేఖ పలు సినిమాలో నటించారు. ఇక 2000 ప్రారంభం నుంచి ఆయన సపోర్టింగ్ పాత్రలో నటిస్తూ వస్తున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నరేష్ 100% లవ్, యమ్ముడికి మొగుడు, దృశ్యం, బీరువా, గడ్డం, అలాగే భలే భలే మొగడువే వంటి సినిమాల ద్వారా కూడా తన పాత్రల ద్వారా నవ్వులు పూయించారు. ఇక పవిత్ర లోకేష్ నరేష్ 4వ వివాహం చేసుకున్నారు. కరోనా తర్వాత 2023లో నరేష్ కన్నడ నటి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు నరేష్ డాన్స్ మాస్టర్ కూతుర్ని, తర్వాత రేఖా సుప్రియాని, తర్వాత రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరందరితో ఒక్కొక్క కొడుకును కూడా జన్మనిచ్చాడు. 2 ఏళ్ల కిందట 3వ భార్యకి కూడా విడాకులు ఇచ్చి ఇప్పుడు పవిత్ర లోకేష్ తో జీవనం సాగిస్తున్నారు. ఇక నరేష్ పవిత్ర లోకేష్ కి సంబంధించి వివాదం అందరికీ తెలుసు. బెంగళూరులో పెద్ద ఘర్షణ తర్వాత వీరిద్దరు ఒకటయ్యారు. అయితే వీరిద్దరు ఎట్టకేలకు ప్రస్తుతం కలిసి జీవిస్తున్నారు. పైగా కలిసి ఒక సినిమాలో కూడా నటించారు. ఇటీవల నరేష్ పవిత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. పవిత్రాని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నరేష్ కి ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదట. తనతో మాత్రం ఐ లవ్ యూ అని చెప్పించుకుంటుందని, కానీ నరేష్ కి మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో ట్రెండ్ అవుతుంది. నరేష్ సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో 4వ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన తల్లి విజయ నిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై తానే ప్రొడ్యూసర్ గా ఈ సినిమా రూపొందించారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం ఇద్దరు తమకు వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ ప్రేక్షకులు అలరిస్తున్నారు.